హాయ్ ఫ్రెండ్స్, కొందరు సైంటిస్టులు వారు కనిపెట్టిన వ్యాక్సిన్ల గురించి తెలుసుకుందాం. పెన్సిలిన్ వ్యాక్సిన్ కనుగొన్న సైంటిస్ట్ ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆయన సైంటిస్టు దేన్ని కనుగొన్నాడు? పెన్సిలిన్ యాంటీబయాటిక్స్ శిలీంధ్రం ఉత్పత్తి చేసినటువంటి పెన్సిలిన్ని కనుగొనడం జరిగింది. ఏ ఇయర్లో కనుగొన్నాడంటే 1929లో సూక్ష్మజీవ నాశీకరణ ఆవిష్కరణ ప్రపంచానికి తెలిపిన వ్యక్తి ఎవరంటే పెన్సిలిన్ కనుగొన్నందుకు ఇతనికి 1945 ఇయర్స్లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఏం కనుగొన్నందుకు? పెన్సిలిన్ వ్యాక్సిన్ కనుగొన్నందుకు. ఈ పెన్సిలిన్ వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ లాంటి అనేక రకాల యాంటీబయాటిక్స్ కనుక్కోవడానికి దోహదపడింది. మొట్టమొదటిగా మనకు పెన్సిలిన్ యాంటీబయాటిక్స్ అంటే మనకు ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి. తర్వాత ఏరియోమైసిన్ సృష్టికర్త ఎల్లప్రాడ సుబ్బారావు. ఇతను పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జన్మించడం జరిగింది. ఈయన కనిపెట్టిన యాంటీబయాటిక్స్ ఉదాహరణకు ఏరియోమైసిన్, టెట్రాసైక్లిన్ బ్యాక్టీరియా కలుగజేసేటువంటి టైఫాయిడ్, క్షయ, ప్లేగు వంటి వ్యాధులను నయం చేశాడు. ఇతను ఏం కనుగొన్నాడంటే ఎల్లప్రాడ సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. ఈయన కనిపెట్టిన యాంటీబయాటిక్స్ ఉదాహరణకు ఏరియోమైసిన్, టెట్రాసైక్లిన్ బ్యాక్టీరియా కలిగజేసేది ఏంటిది? టైఫాయిడ్ అనేది ఒక బ్యాక్టీరియానే, క్షయ, టీబీ బ్యాక్టీరియానే, ప్లేగు వంటి వ్యాధులను నయం చేశాడు. వంటి వ్యాధికు యాంటీబయాటిక్స్ అని కనిపెట్టడం జరిగింది. వేటికి యాంటీబయాటిక్స్ కనుగొనడం జరిగింది అంటే ఏరియోమైసిన్ అనేది టెట్రాసైక్లిన్ బ్యాక్టీరియాలు కలిగజేసేది ఏంటి? టైఫాయిడ్, క్షయ, ప్లేగు వంటి వ్యాధులను యాంటీబయాటిక్స్ కలవడం జరిగింది. అసలు వ్యాక్సిన్లు అంటే ఏంటి? ఏదైనా మనం వ్యాధికి గురైనప్పుడు వాటిని మనం తగ్గించడానికి టాబ్లెట్లు, ఇంజెక్షన్ల రూపంలో మనం తీసుకుంటాం. ఆ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తే వాటి నుండి రక్షించేందుకు మన శరీరం కొన్ని రకాల యాంటీబాడీస్ని తయారు చేస్తాయి. ఈ యాంటీబయాటిక్స్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి అంటే బ్యాక్టీరియాలను చంపి బ్యాక్టీరియాలను చంపిన తర్వాత వాటిలో ఉండే యాక్టివిటీని తగ్గించి మన బాడీలోకి ప్రవేశపెట్టినప్పుడు ఏదైనా ఆర్గానిజం మన బాడీలోకి ఎంట్రీ అయినప్పుడు వాటితో అగెన్స్ట్గా ఫైట్ చేయడం జరుగుతుంది. వీటిని యాంటీబయాటిక్స్ అంటారు. మనకు ఎగ్జాంపుల్గా పోలియో వ్యాక్సిన్లు చుక్కల రూపంలో నోటిలో వేస్తారు. ఈ పోలియో వ్యాక్సిన్ అనేది మశూచి అమ్మవారు అంటే ఇది ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. మశూచి అంటే అమ్మవారు, ఒక యాంటీబయాటిక్స్గా పనిచేస్తుంది. హెపటైటిస్, క్షయ, టీబీ, గౌదబిల్లలు, డిఫ్తీరియా, కొరిత దగ్గు, తట్టు మొదలైనవి టీకాల వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా కొన్ని రకాల వ్యాధులను మనని జీవితాంతం రక్షిస్తాయి. పోలియో అనేది ఓకే. నెక్స్ట్ జోసెఫ్ సాక్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1952. పోలియోకు టీకాను కనుగొన్న సైంటిస్ట్ ఎవరంటే పోలియోకు టీకాను వ్యాక్సిన్ కనుగొన్న దాన్ని ఎవరంటే మొట్టమొదటిగా జోసెఫ్ సాక్ అనేది పోలియోకు టీకాను కనుగొనడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, జోసెఫ్ సాక్ పోలియోకు టీకాను కనుగొన్నాడు. ఇతను ఉచితంగా ఇవ్వాలనుకున్నాడు. పేటెంట్ సర్వ హక్కులు దాని గురించి ప్రయత్నించలేదు. తర్వాత ఎవరు కనుగొన్నాడు? నెక్స్ట్ ఆల్బర్ట్ సాబిన్ పోలియో చుక్కల మందును 1950. ఇతను ఎవరు? జోసెఫ్ సాక్ అనేది 1952లో కనుక్కుంటే 1957లో
ఆల్బర్ట్ సాబిన్ కనుగొనడం జరిగింది. ఆల్బర్ట్ సాబిన్ గుర్తుపెట్టుకోండి. ఆల్బర్ట్ ఫస్ట్ కనుగొన్నది సైంటిస్ట్ ఏమంటే జోసెఫ్ సాక్. ఎప్పుడు 1952లో పోలియోకు టీకాను కనుగొంటే తర్వాత 1957లో ఆల్బర్ట్ సాబిన్ అనే వ్యక్తి పోలియో చుక్కకు మందును కనుగొనడం జరిగింది. ఇప్పుడు వివిధ రకాల వ్యాధులను కలిగించే సూక్ష్మజీవుల బారి నుండి మనం రక్షించుకునే అనేక టీకాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ 300 సంవత్సరాల క్రితం ఈ విధంగా వ్యాధుల నుండి రక్షించే వ్యాక్సిన్ల గురించి మనకు తెలియదు. అనేక మంది శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు పరిశోధన వల్ల ఇవి లభించడానికి సహాయపడ్డాయి. ఈ రోజుల్లో సూక్ష్మజీవుల నుండి వ్యాక్సిన్లను పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నారు. మానవులతో పాటు జంతువులను కూడా వ్యాధుల బారిని రక్షించవచ్చు. స్మాల్ పాక్స్ అంటే తెలుసు కదా, స్మాల్ పాక్స్ అమ్మవారు అంటారు. స్మాల్ పాక్స్ సోకు. ఈ స్మాల్ పాక్స్కు ఇమ్యూనిటీని కనుగొన్నది ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనే వ్యక్తి స్మాల్ పాక్స్కు వ్యాక్సిన్ కనుగొనడం జరిగింది. ఎవరు కనుగొన్నాడు స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనే వ్యక్తి వ్యాక్సిన్ కనుగొనడం జరిగింది. అంతా ఏం అవసరం లేదు. ఓకే, ఇప్పుడు యాడెనోఫిలస్ దోమ. ఇది కుట్టడం వల్ల మనకు మలేరియా, టైఫాయిడ్ ఫీవర్ రావడం జరుగుతుంది. టైఫాయిడ్ ఫీవర్ ఏ విధంగా వస్తుంది అని ఎగ్జామ్లో అడగవచ్చు. ఓకే, టైఫాయిడ్ ఫీవర్ అనేది యాడెనోఫిలస్ దోమ ఆడ మోగ అని ఇస్తారు. వాటిలో యాడెనోఫిలస్ దోమ కుట్టడం వల్ల మనకు టైఫాయిడ్ ఫీవర్ రావడం జరుగుతుంది. ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి మలేరియాను కలుగజేస్తుంది. మలేరియా ఫీవర్ దేనివల్ల వస్తుందని అడగచ్చు. ప్లాస్మోడియం సూక్ష్మజీవి వల్ల మనకు మలేరియాను కలుగజేస్తుంది. ఇది ఏ దోమ కుట్టడం వల్ల వస్తుంది? ఆడన మోగన అంటే యాడెనోఫిలస్ దోమ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి మలేరియాను వ్యాధికారక క్రిముల నుండి వ్యాపింపజేస్తుంది. ఏంటిది? యాడెనోఫిలస్ దోమ. నెక్స్ట్, ఇది అనేక రకాలుగా మనకు కలుగజేస్తుంది. రక్తంలో చేరి ఫస్ట్ ఈ విధంగా చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఇచ్చారు. రోనాల్డ్ రాస్ మలేరియాను కలిగే సూక్ష్మజీవి యాడెనోఫిలస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ విషయాన్ని కనుగొన్నారు ఎవరు? యాడెనోఫిలస్ దోమ ద్వారా మనకు మలేరియానే వ్యాపిస్తుందని చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే రోనాల్డ్ రాస్ అనే వ్యక్తి మలేరియాను కలిగజేసే సూక్ష్మజీవి యాడెనోఫిలస్ దోమ ద్వారా మనకు వ్యాపిస్తుందని 1902లో ఈయన నోబెల్ దాన్ని కనుగొనడం జరిగింది. ఆ విషయాన్ని కలుగుతుందని చేసింది. ఇతనికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. రోనాల్డ్ రాస్ ఇది మలేరియాను కలిగిస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరంటే రోనాల్డ్ రాస్ అనే సైంటిస్టు పరిశోధన వల్ల తెలియడం జరిగింది. కొన్ని తెలుసుకుందాం. సూక్ష్మజీవి కలిగేసే ఏది దేని ద్వారా వస్తుంది? ఇది కూడా ఇంపార్టెంటే, ఎగ్జామ్లో అడగవచ్చు. క్షయ, టీబీ దేని ద్వారా వస్తుంది? టీబీ అంటే ట్యూబర్కులోసిస్ బ్యాసిల్లస్ అనే వ్యాధి. ఇది దేని ద్వారా వస్తుంది? టీబీ అంటే బ్యాక్టీరియా వస్తుంది. వ్యాధి కారకం ఏంటిదంటే బ్యాక్టీరియా. టీబీ వ్యాధి కారకం. దేని ద్వారా వ్యాపిస్తుందంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది. దీనికి టీకాలు ఏంటిది? టీకాలు బీసీజీ ఇంజెక్షన్ రోగి సంక్రమణ సమయంలో ఉపయోగించరాదు. రోగి ఉపయోగించినటువంటి దుప్పట్లు కానీ వస్తువులు కానీ ఎవరు ఉపయోగించరాదు. నెక్స్ట్, మసూచి అనేది ఒక వైరస్. ఇది
మాసూచి అనేది వ్యాధి కారకం ఏంటిది? వైరస్. దేని ద్వారా వ్యాపిస్తుంది? మాసూచి గాలి ద్వారా వ్యాపిస్తుంది. దీనికి టీకాలు ఏంటిది? మాసూచికి వరిసెల్లా ఇస్తుంది. తట్టు గౌద పిల్లలు వైరస్. తట్టు గౌద పిల్లలు వైరస్. ఇది దేని ద్వారా వ్యాపిస్తుంది? గాలి ద్వారా వ్యాపిస్తుంది. తర్వాత పోలియో అనేది ఒక వైరసే. ఇది గాలి ద్వారానే, నీరు ద్వారానే. స్వైన్ ఫ్లూ వైరస్. స్వైన్ ఫ్లూ కూడా వైరసే. ఇది ఏంటిది? గాలి ద్వారా. కలరా టైఫాయిడ్. ఇది ఎగ్జామ్లో తప్పనిసరిగా ఇంపార్టెంట్ క్వశ్చన్. కలరా టైఫాయిడ్ ఏ వాహకం ద్వారా వ్యాపిస్తుంది? వ్యాధి కారకం ఏంటిది? కలరా టైఫాయిడ్ బ్యాక్టీరియా. కలుషితమైన నీరు, ఆహారం, ఈగ. మలేరియా దేని ద్వారా వ్యాపిస్తుంది? ప్లాస్మోడియం ఆడ ఎనఫిస్ దోమ వాహకం ద్వారా. డెంగ్యూ కూడా వైరసే. డెంగ్యూ వైరస్. ఎడిస్ దోమ. డెంగ్యూ అనేది ఎడిస్ దోమ ద్వారా చికెన్ గున్యా వైరస్. మెదడు వ్యాపు వ్యాధి వైరస్. ఆడ క్యూలెక్స్ దోమ. మెదడు వ్యాపు వ్యాధి అనేది వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. ఆడ క్యూలెక్స్ దోమ ద్వారా. డిఫ్తీరియా కోరింత దగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్ బి, ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది బ్యాక్టీరియా వైరస్లో వస్తుంది కలుషితమైన నీరు, ఆహారం వల్ల. డిఫ్తీరియా కోరింత దగ్గు బ్యాక్టీరియా వల్ల కలుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మంచిగా ఇంపార్టెంట్ అది. ఆంథ్రాక్స్ వ్యాధి ఎగ్జామ్లో అడగవచ్చు. ఇది ఇంపార్టెంట్. గొర్రెలలో ఎక్కువగా వచ్చే వ్యాధి ఏంటి అంటే ఆంథ్రాక్స్ వ్యాధి. ఆంథ్రాక్స్ వ్యాధి అనేది గొర్రెలలో ఎక్కువ వస్తుంది. ఇక్కడ కూడా కొంచెం కొన్ని ఇచ్చిండు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. పొగాకు దేని వల్ల? పొగాకు మొజాయిక్ వ్యాధి. పొగాకులో ఎక్కువగా మొజాయిక్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి దేని ద్వారా వ్యాపిస్తుంది అంటే వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. కీటకాలు. వరిలో కాటిక తెగులు అనేది శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. క్లస్ట్రిడియం బొట్యులినం అనే బ్యాక్టీరియా ఆహారం కలుషితం కావడానికి ముఖ్య కారణం. దీనివల్ల బొట్యులిజం అనే వ్యాధి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమున్నదంటే ప్యాచరైజేషన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్యాచరైజేషన్ టెక్నిక్ అనుకున్న అసలు ప్యాచరైజేషన్ ఏంటిదంటే పాలను 72 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఎన్ని నిమిషాలు ఉంచాలంటే 15 to 30 minutes పాటు వేడి చేస్తారు. తర్వాత త్వరగా చల్లార్చి నిల్వ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు సూక్ష్మజీవులు పెరగకుండా నిరోధించబడతాయి. అసలు ప్యాచరైజేషన్ ఏంటిదంటే పాలన్నది ఖరాబ్ కాకుండా వాటిని ఇంత డిగ్రీ నుంచి ఇంత డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి చేసి తర్వాత చల్లార్చి ప్యాకెట్లో ఎక్కించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ని అంటే పాల్చరైజేషన్ టెక్నిక్ అంటారు. పాల్చరైజేషన్ అంటే పాలు ఖరాబ్ కాకుండా ఈ డిగ్రీల సెంటిగ్రేడ్లో వేడి చేసి చల్లార్చి పాల ప్యాకెట్లలో అమర్చడం జరుగుతుంది. దీన్ని పాల్చరైజేషన్ టెక్నిక్ అంటారు. దీన్ని కనుగొన్న సైంటిస్ట్ ఎవరంటే పాల్చరైజేషన్ టెక్నిక్ కనుగొన్నది ఎవరంటే ఎవరు కనుగొన్నారు? లూయిస్ ప్యాచర్ అనే వ్యక్తి. అతని పేరు మీదుగా లూయిస్ ప్యాచరైజేషన్ అంటే లూయిస్ ప్యాచర్ అని ఉన్నాయి కదా, ప్యాచరైజేషన్ విధానం కనుగొనడం జరిగింది. అడగచ్చు ప్యాచరైజేషన్ టెక్నిక్ అనుకున్న సైంటిస్ట్ ఎవరైనా అడగవచ్చు. అప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే లూయిస్ ప్యాచర్ అనే వ్యక్తి ప్యాచరైజేషన్. ఇంకోటి ఏం కనుగొన్నాడు? స్టెరిలైజేషన్ కనుగొన్నాడు. స్టెరిలైజేషన్ హానికర క్రిములను చంపడాన్ని స్టెరిలైజేషన్ అంటారు. సూక్ష్మజీవులను హానికరం చేస్తాయి కదా. చికిత్స కోసం సామాగ్రిని చికిత్స చేసేటప్పుడు ఉపయోగించే వస్తువులు తప్పని స్టెరిలైజేషన్ చేయాలి, అంటే శుభ్రం చేయాలి, వాటిని స్టెరిలైజేషన్ చేయాలని.
హాట్ వాటర్లో కానీ స్టెరిలైజింగ్ చేయాలి. ఆ ప్రాసెస్ని కనుగొన్న సైంటిస్ట్ ఎవరంటే ప్యాచరైజేషన్. లూయిస్ ప్యాచర్ అనే వ్యక్తి ఏం కనుగొన్నాడు? ప్యాచరైజేషన్ మీన్స్ పాలను హీట్ చేసి చల్లార్చే ప్రక్రియను ఏమన్నారంటే ప్యాచరైజేషన్ అంటారు. స్టెరిలైజేషన్ అంటే శస్త్రచికిత్స కోసం, అంటే ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ సామాగ్రిని శుభ్రంగా హీట్ చేసి శుభ్రంగా స్టెరిలైజేషన్ అంటే శుభ్రంగా చేసే ప్రక్రియని అంటే స్టెరిలైజేషన్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.